ది సాల్ట్ మార్చ్ వాజ్ అన్ ఎఫెక్టివ్ సింబల్ ఆఫ్ రెసిస్టెన్స్ అగైన్స్ట్ కాలనైజేషన్ జస్టిఫైడ్. ఇప్పుడు ఆన్సర్ చెప్పుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాల్ట్ మార్చ్ అంటే ఏంటి? గాంధీజీ యొక్క ప్రొటెస్ట్ వాక్ అన్నమాట. ఉప్పు ప్రయాణం కోసం బాగా నిరసించి ఉద్యమం చేయడం, నడవటం. ఓకేనమ్మా. నెక్స్ట్ ఎఫెక్టివ్ సింబల్ అంటే ఏంటి? ఒక సైన్ అన్నమాట, ముఖ్యమైన ఇంపార్టెంట్ పని అన్నమాట. ఓకేనమ్మా, డన్. సో ఇప్పుడు ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే, క్వశ్చన్ కి సాల్ట్ మార్చ్ అహింసాత్మక నిరసనగా మరి ఈ యొక్క మిలియన్ల ప్రజలకు మోటివేషన్ ఇచ్చి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా నిలిచింది. ఓకేనమ్మా, డన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ కి ఫస్ట్ పాయింట్, సాల్ట్ ఈస్ కన్జ్యూమ్డ్ బై రిచ్ అండ్ పూర్ అలైక్. పాయింట్కి అర్థం ఏంటంటే అమ్మా, భారతదేశంలో ప్రతి ఒక్కరు ఉప్పు తినాల్సి ఉంటది, అంతే కదా, ధనవంతులు మరియు పేదవారిద్దరూ కూడా. బ్రిటిష్ ప్రభుత్వం ఉప్పుపై పన్ను వేసింది కాబట్టి ప్రతి భారతీయుడిని దీనికి బాగా ఎఫెక్ట్ అయ్యాడు, ప్రతి భారతీయుడు. అందువల్ల సాల్ట్ మార్చ్ ప్రాముఖ్యత బాగా ఉంది, ఎందుకంటే ప్రతి వ్యక్తి దీనిలో భాగం అయ్యాడు. ఓకేనమ్మా, డన్. గాంధీ ఫౌండ్ సాల్ట్ యాజ్ ఎ పవర్ఫుల్ కమోడిటీ దట్ కుడ్ యునైట్ ద నేషన్. వొకాబులరీ చెక్ చేద్దాం. సో కమోడిటీ అంటే ఏంటి? చాలా ముఖ్యమైన వస్తువు అని అర్థం. యునైట్ అంటే ఏంటి? అందరూ కలిసి ఉండడం, బ్రింగ్ టుగెదర్. ఓకేనమ్మా. సో ఇప్పుడు ఈ పాయింట్కి అర్థం ఏంటంటే, ఉప్పు ప్రతి ఒక్కరికి అవసరం, ధనవంతులు పేదవారు ఇద్దరికి కూడా. ఇది ఒక శక్తివంతమైన సాధనం, అదే కమోడిటీ అంటారు. దేశాన్ని యూనిటీగా తెచ్చింది. అందువల్ల ఈ యొక్క ఉప్పు యూనిటీ అంటే ఐక్యత మరియు ప్రొటెస్ట్, నిరసనకు ఒక సింబల్ అయింది. గాంధీ డిక్లేర్డ్ దట్ ది ట్యాక్స్ ఆన్ సాల్ట్ అండ్ ది గవర్నమెంట్స్ మోనోపాలీ ఓవర్ ఇట్స్ ప్రొడక్షన్ వాజ్ ది మోస్ట్ అప్రెసివ్ ఫేస్ ఆఫ్ బ్రిటిష్ రూల్. అంటే ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఇందులో హార్డ్ వర్డ్స్ ఒకసారి చెక్ చేద్దాం అమ్మా. నెక్స్ట్, మోనోపాలీ అంటే ఏంటి? ఫుల్ కంట్రోల్ ఉండడం. ఓకేనమ్మా, దాన్ని మోనోపాలీ అంటారు. ఫేస్ ఆఫ్ బ్రిటిష్ రూల్ అంటే బ్రిటిష్ రూల్ అంటే బ్రిటిష్ పాలన. ఆప్రెసివ్ అంటే చాలా క్రూయల్ గా. ఓకేనమ్మా. డిక్లేర్డ్ అంటే చాటింపు చేయడం. ఇప్పుడు ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే, సో బ్రిటిష్ ప్రభుత్వం ఉప్పుపై పన్ను వేస్తూ ఉత్పత్తిని నియంత్రించింది, ఉత్పత్తిని స్టాప్ చేసింది. గాంధీ దీన్ని అన్యాయము మళ్ళీ క్రూరమని చెప్పాడు బ్రిటిష్ వాళ్ళకి. ఇది బ్రిటిష్ పాలనలో అత్యంత అణిచితొక్కే ఒక సన్నివేశం అన్నమాట. బ్రిటిష్ పాలనలో అప్రెసివ్ పార్ట్, అణిచితొక్కే సన్నివేశం అన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉప్పు అవసరం, కానీ ఆ ఉప్పుపై పన్ను ఎక్కువగా వేస్తారు. ఇది బ్రిటిష్ వాళ్ళ ఒక మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ అప్రెసివ్ ఫేస్ ఆఫ్ బ్రిటిష్ రూల్ అన్నమాట. ఓకేనమ్మా, డన్. Gandhiji sent a letter to Viceroy Irvin stating 11 demands. The most important among them was to abolish the tax on salt. వైస్రాయ్ అరవింద్ అంటే ఎవరు తెలుసా మిత్రులు? ఇతను ఒక బ్రిటిష్ గవర్నర్ అన్నమాట అప్పట్లో. ఓకేనమ్మా. నెక్స్ట్, సో డిమాండ్ అంటే ఏంటి? రిక్వెస్ట్ చేశాడు, అడిగాడు, హక్కుగా అడిగాడు. ఏంటంటే అది అబోలిష్. హార్డ్ వర్డ్ ఏంటి? అబోలిష్, రిమూవ్, తొలగించమని. ఇప్పుడు ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే, గాంధీజీ వైస్రాయ్ ఇర్విన్ కు ఒక లెటర్ రాశాడు. 11 డిమాండ్స్ సూచించాడు గాంధీజీ భారత పరిస్థితులను మెరుగుపరచడానికి. అందులో అత్యంత ముఖ్యమైన డిమాండ్ ఏంటి? ఉప్పుపై ఉన్న ట్యాక్స్ ని అబోలిష్ చేయమని. ఏది చూపించింది? ఉప్పు ఎంత ముఖ్యమని మరియు పన్ను అన్యాయమని. ఈ పాయింట్ కి అర్థం క్లియర్మా? నెక్స్ట్, యాజ్ ఇర్విన్ వాజ్ unwilling to negotiate, Gandhi started Salt March and reached Dandi on 12th March 1930 and violated salt law by manufacturing salt from sea water. అంటే ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, హార్డ్ వర్డ్స్ ఒకసారి చెక్ చేద్దాం. సో నెగోషియేట్ అంటే ఏంటమ్మా? చర్చించడం, ఒప్పందానికి రావడం. ఓకేనమ్మా. ఇంకా హార్డ్ వర్డ్స్ ఏంటి? వైలేటెడ్ అంటే ఏంటి? చట్టాన్ని బ్రేక్ ది లా, చట్టాన్ని ఉల్లంఘించడం అని. ఇప్పుడు ఈ పాయింట్ చెప్పుకుందాం. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, సో ఈ యొక్క వైస్రాయ్ ఇర్విన్ గాంధీ డిమాండ్లను అంగీకరించలేదు, ఒప్పుకోలేదు. అందువల్ల గాంధీ సాల్ట్ మార్చ్ ని ప్రారంభించాడు. ఇంకా ఆయన డాండి చేరి 240 కిలోమీటర్లు నడిచి సముద్రం నుండి ఉప్పు తయారు చేశారు. ఇది బ్రిటిష్ ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించింది. అహింసగా బ్రిటిష్ పాలనను ఎదిరించగలమని చూపించింది. బ్రిటిష్ పాలనను భారతదేశం ఎదిరించగలని ఇది చూపించింది సాల్ట్ మార్చ్.
అందుకే ఎఫెక్టివ్ సింబల్ అని చెప్పారు. బ్రేకింగ్ ది సాల్ట్ లా వాజ్ అపరెంట్ డెఫియన్స్ ఆఫ్ బ్రిటిష్ అథారిటీ అండ్ వాజ్ ఎ గ్రేట్ ఛాలెంజ్ టు ది కొలోనియల్ రూల్ ఇన్ ఇండియా. అంటే ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే హార్డ్ వర్డ్స్ ఒకసారి చెక్ చేద్దామమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫియన్స్ అంటే ఏంటి? సో వ్యతిరేకించడానికి అపరెంట్ డెఫియన్స్ అని అంటారు. కొలోనియల్ రూల్ అంటే ఏంటి? ఫారెన్ రూల్. ఓకేనమ్మా. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఉప్పు తయారు చేయడం బ్రిటిష్ చట్టాన్ని బ్రేక్ చేసినట్టుగా అయింది. ఇది బ్రిటిష్ పాలకులను తిరస్కరించింది. భారతదేశంలోని ఈ యొక్క కొలోనియల్ రూల్స్ వలస పాలనకు కొల- ఆ, ప్రత్యక్ష సవాలుగా నిలిచింది. భారతీయులు అహింసగా అన్యాయం ఎదుర్కోవచ్చని చూపించింది. భారతీయులకి అన్యాయం కనుక జరిగితే వాళ్ళు ఎదుర్కొంటారనే ఒక థింగ్ని మనకు చూపించింది. ఇట్ హ్యాడ్ ఎ ఫార్ రీచింగ్ ఎఫెక్ట్ ఆన్ ది ఓల్డ్ స్ట్రక్చర్ ఆఫ్ కొలోనియలిజం. అంటే పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఫస్ట్ హార్డ్ వర్డ్స్. ఫార్ రీచింగ్ ఎఫెక్ట్, బిగ్ ఇంపాక్ట్, ఎక్కువ ప్రభావం చూపించింది. ఓకేనమ్మా. కొలోనియలిజం అంటే ఏంటి? ఫారెన్ రూల్. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, సాల్ట్ మార్చ్ భారతదేశంలోని బ్రిటిష్ పాలనను ప్రభావితం చేసింది. ఇది బ్రిటిష్ నియంత్రణను బలహీనపరిచింది. వలస పాలనపై గొప్ప ప్రభావం చూపింది. ఓకేనమ్మా. బై ది సాల్ట్ మార్చ్ గాంధీజీ సెట్ ఫోర్త్ అండ్ ఎగ్జాంపుల్ టు ది ఓల్డ్ నేషన్. అంటే పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, షెట్ ఫోర్త్ అంటే ఏంటి? ఏదైనా చూపించడం. ఓకేనమ్మా. నాన్ ఓల్డ్ నేషన్, మొత్తం దేశం అంతా. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే గాంధీజీ భారతదేశానికి అహింసగా బ్రిటిష్ పాలనను ఎదుర్కోవడాన్ని చూపించారు. సాల్ట్ మార్చ్ ధైర్యం మరియు అహింస నిరసనకు ఒక ఉదాహరణగా నిలిచింది. ఓకేనమ్మా. సాల్ట్ మార్చ్ అంటే ఒక ఎగ్జాంపుల్ అయింది. ధైర్యంగా అంటే ఎవరైతే అహింసతో పాలిస్తున్నారో ధైర్యంగా ఎదురు తిరగొచ్చు అని సాల్ట్ మార్చ్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అయింది. సో ఇది చాలా మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్ ని, సో కొన్ని మిలియన్ల భారత పీపుల్ ని ఇన్స్పైర్ చేసింది. ఓకేనమ్మా. సో ఫ్రీడమ్ మూవ్మెంట్ లో జాయిన్ అవ్వడానికి. ఓకేనమ్మా. అది పాయింట్ కి అర్థం. నెక్స్ట్, లేటర్ దిస్ లెడ్ టు ది సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ ఇన్ 1930. సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ అంటే ఏంటమ్మా అర్థం? ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ చెప్పాలంటే పీస్ఫుల్ గా తిరస్కరించడం బ్రిటిష్ ఒక లాస్ ని. శాంతతో బ్రిటిష్ ఒక లాస్ ని ఎదురు తిరగడం, దాన్ని సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ అని అంటారు. అంటే పాయింట్ కి అర్థం ఏంటంటే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలిచింది. ఇది 1930లో సివిల్ డిసోబీడియన్స్ గా ఉద్యమంగా మారింది. పీపుల్ కూడా బ్రిటిష్ లాస్ ని తిరస్కరించారు ఇంకా సాల్ట్ మార్చ్ వల్ల. సో ఇది భారత స్వాతంత్ర పోరాటంలో ఒక ప్రధాన దిశ, మోస్ట్ ఇంపార్టెంట్ మేజర్ స్టెప్ అంటారు. సో ఇదమ్మా. Hope you understand this answer. Salt march was an effective symbol of resistance against colonization and just point to point, word to word చెప్పాను. సో వీటి ఒక డాక్యుమెంట్ పెడతాను, రాసుకోండి. థ్యాంక్ యూ అమ్మా. ఆల్ ది బెస్ట్.